మీల్ సంబంధించినటువంటి ఒక కుకింగ్ వర్కర్స్ ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క రాష్ట్రంలో పిల్లలకు చదువు మానేయకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా స్కూల్లోనే భోజనాలు పెట్టి స్కూల్లో అటెండెన్స్ పెంచడానికి గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క పథకము కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఒక ఈ పథకంలో ముందుగా 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా సరిగ్గా ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ 10,000 ఇస్తా అని చెప్పి వారు ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి 10,000 రూపాయలు ఈ యొక్క మిడ్ డే కుకింగ్ వర్కర్స్కి ఇచ్చి వారి యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితులు ఉందో పెరుగుతున్నటువంటి ధరల విషయంలో మరి 10,000 రూపాయలు ఇవ్వాల్సినట్టు పోయి ఉన్న ఒక కుకింగ్ మిడ్ డే మీల్ స్కీమ్ను కూడా వారు దాన్ని ధారావతం చేస్తున్నారు. వేరే వాళ్లకు వేరే ఒక హైదరాబాద్ నగరంలో అయితే ఎన్జిఓస్ ద్వారా ఏదో చేస్తూ ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఇంకా మిడ్ డే కుకింగ్ వర్కర్స్కు ఇంకా 3,000 రూపాయలు అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఇంతకుముందు చెప్పిందమ్మా, గుడ్డు ధర అన్నీ మీరే తీసుకోవాలి వస్తుంది, అక్కడి నుంచి గుడ్డ ధర మీరే కొనుక్కోవాలి. మరి గుడ్డ ధర పెరుగుతున్న సమయంలో ఆ పెరిగే రేటు ఇవ్వాలి. కానీ 10 ఏళ్ల క్రితం రూపాయి ఉందంటే ఇప్పుడు కూడా రూపాయి ఇస్తాంటే నడవదు. మార్కెట్లో ఏ విధంగా అయితే కూరగాయలు, బియ్యము, గుడ్లు ధరలు పెరుగుతుంటాయో దాంతోపాటు ఈ యొక్క 10,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో అది కూడా అదనంగా పెరుగుతున్న రేట్ల ప్రకారము ప్లస్ 10,000 రూపాయలు. ఇది చివరికి మన చదువుతున్నటువంటి పిల్లలకు వారి భవిష్యత్తుకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవి. మీరు ఏదో ఎవరికో ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేస్తున్నారు. కానీ ఆ కుంభకోణాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఇట్లా ఉన్నటువంటి ఒక పిల్లలకు భోజనం పెట్టేటటువంటి ఒక కార్మికులకు మీరు 3,000 అంటే ఇస్తాంటే ఎట్లయితుంది? 10,000 ఇస్తానని మీరే చెప్పారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తున్నాను. వారి యొక్క 10,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్, మీ డిమాండ్ని మీరు సమర్థిస్తూ వారికి కూడా తప్పకుండా ఉత్తరం కూడా రాస్తారని చెప్తారు. మీరు భయపడకండి, మీరు ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపడకండి. మన కార్యక్రమం ఎందుకంటే మీరు చేసే పని ఏది ఉందో అది చాలా పవిత్రమైన పని. ఎందుకంటే చిన్నపిల్లలకు మనం భోజనం పెట్టి స్కూల్స్ డ్రాప్ అవుట్ కాకుండా ఈ మిడ్ డే మీల్ తీసుకోవడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఇంత పవిత్రమైన పని మీలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వము మీకు ఇచ్చిన మాటని అదేదో మీరు డిమాండ్ చేసింది కాదు, వాళ్ళే చెప్పారు 10,000 రూపాయలు ఇస్తామని. అధికారం రాగానే మర్చిపోతా ఉన్నారు. అధికారం రాగానే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మీకు మాత్రం ఇచ్చే వాళ్ళకు బుద్ధి లేదు. ఎంతమందికి రైతులకు ఇవ్వట్లేదు, విద్యార్థులకు ఇవ్వట్లేదు, చివరికి స్కూల్ పిల్లలకు వంట వండేటటువంటి మిడ్ డే మీల్ వర్కర్స్ కూడా ఇవ్వట్లేదంటే ఈ ప్రభుత్వానికి అసలు చలనం ఉందా అని ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను, వారికి మీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, వీళ్ళ డిమాండ్ ఏది ఉందో ఇది జెన్యూన్ డిమాండ్, సరైనటువంటి యొక్క డిమాండ్ ఇది. పైగా మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి 10,000 పెంచడమే కాదు, మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బ్యాక్ వేజెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి నెలకు 10,000 రూపాయలు లెక్క పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని అప్పుడే కానీ న్యాయం జరుగుతుంది, లేకుండా జరగదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ మరి మీ అందరికి మరొకసారి నేను 2-3 కార్యక్రమాలు పోయేస్తున్నా, మళ్ళీ 2 కార్యక్రమాలు పోవాలి. మీ అందరికీ మీ ఉన్నాను, మీ సాంఘీభావం ప్రకటించడానికి రావడం జరిగింది. భారత్ మాతాకి జై. థ్యాంక్స్ సార్. మా యొక్క సమస్యలు విని ముఖ్యమంత్రి గారికి
లెటర్ పెడతానని పార్టీ తరపున హామీ ఇచ్చినందుకు కార్మికుల తరపున రాష్ట్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లతో ఆమోదించగలరని కోరుచున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి, మనకు వచ్చేదంతా కేంద్ర బడ్జెట్. ఇప్పుడు మన విషయాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని నరేంద్ర మోడీకి చేరవేస్తారు. అక్కడ ప్రతి నెల 5వ తారీఖు లోపల మన బిల్స్లు, జీతాలు, ఎగ్గు బిల్ల కూడా పెరుగుతుంది. మీరు వచ్చినా రాకుండా మన రాష్ట్ర కమిటీ వాళ్ళము విద్యాశాఖ కమిషనర్కి లెటర్ ఇచ్చినాము ఎగ్గు రేటు పెంచమని. అది కూడా ప్రభుత్వానికి లెటర్ పెట్టిండు. మన ఎంపీ